గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. టైం అయితే 4:45 అయిపోతుంది. ఎందుకు ఈ టైంలో స్టార్ట్ చేశాను బ్లాగ్ అంటే ఒక చిన్న ఇంపార్టెంట్ గెస్ట్ కూడా రాబోతున్నారు మన ఛానల్లోకి. అయితే ఇక నాకు ఛానల్ అయింది అనే ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసేయండి. వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు బ్లాగ్ ఈవినింగ్ అని చెప్పాను కదా, పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఎంత గుడ్ బాయ్ లెక్క హోంవర్క్ రాసుకుంటారు అనుకుంటారా? అస్సలు కాదు, ఆట ఆడుతున్నారు వాళ్ళు అనమాట. ఇప్పుడు కెమెరా అటు తిప్పంగా వాళ్ళ ఫేస్ అటు తిప్పారనమాట. వాళ్ళు కొంచెం ఇప్పుడిప్పుడే రాసుకుంటున్నారు పండుగడము. రేపు హాలిడే ఉంది కదా, రేపు వినాయక చవితి కాబట్టి హాలిడే ఉంది. ఇప్పుడు బ్లాగ్ గుడ్ ఈవినింగ్ అని స్టార్ట్ చేశాం కాబట్టి ఇంట్లో పని అయితే చాలా ఉంది చెప్పాలంటే. ఏమంటే బట్టలు తెచ్చాను, అక్కడ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి, 3 బట్టలు ఉన్నాయి అక్కడ చూడండి చీరలో. అవన్నీ మర్చేయాలి, కిచెన్లో కూడా ఇంకా చాలా పని ఉంది చూడండి. కిచెన్ ఇంకా అంటు గిన్నెలు అక్కడ సింక్లో ఉన్నాయి. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశానమాట. ఇప్పుడు అయితే కిచెన్లో కొంచెం పని ఉంది, మీకు కూడా చూపిస్తాను. ఆ రెసిపీ ఈరోజు అయితే ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నాను. అంత కొత్తగా ప్రయోగాలు అయితే మనం చెయ్యం కదా, అందుకే యూట్యూబ్లో చూసి ప్రయోగం అయితే చేయబోతున్నాను. సక్సెస్ అవుతుందా కాదా కూడా నాకు తెలియదు, కానీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. సక్సెస్ చూసారా అండి. మటన్ అయితే ఉంది మా ఇంట్లో. కేజీ ఉంటుంది అనుకుంటున్నా, కేజీ కూడా ఉండదు, ఒక కేజీ కొంచెం తక్కువ ఉంటుంది. గోయింగ్ సార్. ఇప్పుడు దీన్ని మటన్ కర్రీని అయితే మటన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా నేనైతే యూట్యూబ్లో చూసి చెప్పాను కదా, యూట్యూబ్లో చూసి చేస్తాను. ఎలా చేస్తానో సక్సెస్ అయితే కనుక మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. బాగుంటే టేస్ట్ నేను చెప్తాను, బాగా లేకుంటే బాగాలేదని చెప్తాను అనమాట. కానీ మటన్ కదా, ఖరాబ్ కావద్దు అని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా వాష్ చేసి అయితే మంచిగా నీట్గా సాల్ట్ వేసి కడిగి పెట్టేశాను. ఎందుకంటే చూసారా అండి, బాడీ అయితే హీట్ అయిపోయింది. మనం ఈ మటన్ని ఇందులో వేసేసుకున్నాం. మటన్ అయితే మనం బౌల్లో వేసేసుకున్నాక ఆయిల్ అయితే వేయలేదండి, జస్ట్ ఎంటీ బౌల్లోనే మటన్ అయితే వేసేసాను. ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లి పేస్టు, 1 స్పూన్నర అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 స్పూను, హాఫ్ స్పూన్ అయినా సరే 1 స్పూన్ అయినా సరే పసుపు వేసుకున్నానండి నేనైతే. మనకు మటన్ ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. నేను శుభ్రంగా వాష్ చేసి కడిగాను కదా, అందులో ఉన్న వాటర్ ఇప్పుడు నేను పోసిన వాటర్ మొత్తం తోటి అయితే మనకు మటన్ అయితే 90% అయితే ఉడకాలన్నమాట. కొంచెం తొందరగా కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట, ఫ్రై అవుతుంది అనమాట. ఇప్పుడైతే ఒక 1 అవర్ నాకు తెలిసి అయితే 40 మినిట్స్ పడుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది లాత మటనే, మరి లేట్గా అయితే ఉడకదు, తొందరనే ఉడుకుతుంది అనుకుంటున్నాను. 40 మినిట్స్ అయితే అవుతుంది. అది ఉడికేసరికి అయితే ఇందులో వాటర్ 1 గ్లాస్ పోసాను కదా, అవి కూడా మొత్తం డ్రై అయిపోతే అప్పుడు మన పీస్ అనేది కొంచెం 90% 80% అయితే కుక్ అయింది అనుకోండి. అప్పుడైతే మనం దాన్ని వేరే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇది ఉడికే లోపు మనమైతే ఇక్కడ సింక్లో గిన్నెలు మన కోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి అవి తోమేద్దాం మనమైతే. అమ్మయ్య ఫ్రెండ్స్, గిన్నెలు అయితే కంప్లీట్గా తోమేస్తాను అనమాట. కర్రీ అయితే చూద్దాం మీకు ఎలా ఉందో. ఇంతవరకు మూత ఓపెన్ చేయలేదు. చూసారా అండి, మటన్ అయితే ఇంకా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. ఒక 20 మినిట్స్ దాకా పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి, ఇంకొంచెం వాటర్ కూడా, మొత్తం వాటర్ అనేది ఏమీ లేకుండా డ్రై అయిపోవాలన్నమాట. ఈ లోపు నేను గిన్నెలు తోమేసాను, తర్వాత ఫ్రెష్ అప్ కూడా అవుతాను. ఫేస్ వాష్ అయితే వాష్ చేసేసాను. ఎందుకంటే అక్కడ కిచెన్లో ఉండేసరికి ఆయిల్ అనేది మొత్తం జిడ్డుగా అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైం కదా అయితే ఫ్రెష్ అప్ అయిదామనేసి రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. ఇప్పుడు మా పండుగ గుడ్ బై లెక్క అయితే హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడు. ఇప్పుడైతే చూడండి ఎలా రాసుకుంటున్నాడో. వాడు ఏమైనా సరే ఇట్లా సిట్రేట్ అస్సలు కూర్చోడండి, అలా కూర్చుంటాడు. ఎందుకో ఏమో వానికి అదే అలవాటు అయిపోయింది. ఎంత చెప్పినా అట్నే కూర్చుంటాడు, కింద పడిపోతూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పినా అంతే.
ఇక పర్లేదు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రాసుకుంటేనే కొంచెం ఫీలింగ్ బెటర్ కదా అనేసి అయితే నేనైతే వాళ్ళని ఏమనను, రాసుకున్నప్పుడు రాసుకొని ఇస్తాను అంతే. ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. చూసారు కదా మటన్ కిచెన్లోకి అయితే వచ్చేసాము. మటన్ అయితే వాటర్ అయితే ఏమీ లేదండి, మటన్లో కొంచెం ఉంది. ఒక 5-10 మినిట్స్లో అయితే అది మొత్తం కూడా ఇంకా నేనైతే డ్రై చేసేసుకుంటాను అనమాట. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, చూసారు కదా ఇప్పుడు ఆఫ్ చేశాను అనమాట. ఒక 10-15 మినిట్స్ అయితే దీనైతే మనము చల్లారనిస్తాను నేనైతే, ఎందుకంటే మొత్తం వాటర్ ఇంకా ఎగిరిపోవాలనే ఉద్దేశంతో ఒక 5 మినిట్స్ అయితే చల్లారిచ్చాను. ఈలోపు మరొక బాండీ అయితే కడిగేసి నీట్గా అక్కడ స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. ఆ బాండీ హీట్ అయ్యేలోపు ఇది కొంచెం ఇలా కలుపుకుంటే మొత్తం చల్లారిపోతుంది అనమాట. ఈలోపు అయితే మా ఇంట్లోకి గెస్ట్ వచ్చేసింది అనమాట. ఎవరో చూసారు కదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మా మమ్మీ అయితే వచ్చేసింది, అనుకోలేదు. అంటే మా మమ్మీ వస్తుందో నాకు కూడా తెలియదు, నాకు ఇంతకుముందుకి ఈవినింగే ఫోన్ చేసి చెప్పింది. ఇక్కడ వేరే పని ఉండి అయితే ఊచింది, అందువల్ల అయితే ఈవినింగ్ మా ఇంటికి కూడా వచ్చేసింది అనమాట. మళ్ళీ ఉండదులేండి, వెళ్ళిపోతుంది, నైట్కి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ నైట్కు డైరెక్ట్ బస్సు ఉందన్నమాట ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి, అట్లా వెళ్ళిపోతుంది. ఆ లోపు వరకు 2 hours 3 hours ఏం చేద్దామనేసి అయితే ఇంటికి రమ్మంటే ఇంటికి వచ్చేసింది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే బాండీలో అయితే ముక్కుట్లో అయితే ఆయిల్ వేసాను, అది అక్కడ చల్లారుతుంది, ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. పిల్లలు ఇంట్లో అమ్మమ్మ వచ్చిందని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చూసారు కదా. వాళ్ళ కోసం అయితే యాపిల్ తెచ్చింది మమ్మీ, వీటిని అయితే కోసిస్తున్నాను అనమాట. వాళ్ళు కోసివు అనేసి అన్నారు. ఇది చూసారు కదా, ఇది అయితే నేను ఆపిల్ కోసేది అయితే ఆన్లైన్లో తీసుకోలేండి, జస్ట్ ఇక్కడ ఎవరో చోర్ బజార్లో ఏమో తీసుకున్నాను అనుకుంటున్నాను ఐడియా ఉంది నాకు, అక్కడనే తీసుకున్నాను. చాలా బాగా పనిచేస్తుందండి, చాలా పీసెస్ కరెక్ట్గా సమానంగా ఈక్వల్గా అయితే కట్ చేస్తుంది అనమాట. చాలా తొందరగా కట్ చేస్తుంది, తక్కువ టైంలో అయితే మనకు మంచి యాపిల్స్ షేప్స్ అయితే వస్తాయి అన్నమాట. ముక్కలు అయితే ఇలా అయితే అమ్మతోటి మాట్లాడుకుంటూ కొంచెం యాపిల్ తింటూ ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది అనమాట. ఇలా కొంచెం కబుర్లు చెప్పుకుంటూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నారనమాట. ఇక్కడ చూసారు కదా, నా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఒక్కసారి మటన్ వేయగానే చిటపట అన్నది నేను ఒక్కసారి దూరం వెళ్ళిపోయాను, భయపడ్డాను ఫస్ట్ స్టార్టింగ్ అయితే, ఎందుకంటే కొంచెం చిటపట అనేసి ఒక్కసారి స్టార్టింగ్ భయపడ్డాను. ఇంకా వాటర్ ఉంటుంది కదా మటన్లో, కొంచెం ఏమైనా సరే వాటర్ అయితే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అందులో వేసేసరికి చిటపట అన్నది. తర్వాత అనలేదులేండి, కొంచెం వెంటనే మంట కొంచెం స్లిమ్లో పెట్టేసి అయితే ఇంకొక 30 మినిట్స్కి ఎక్కువ అయితే పట్టింది. నేను 40 మినిట్స్ అని చెప్పాను కదండి, అస్సలు కదండి, 1 hour అయితే ఈజీగా మటన్ పచ్చడికి అయితే టైం పట్టింది అనమాట. ఎందుకంటే నేను సిమ్లో పెట్టేసి అయితే మటన్ అయితే ఉడికించుకున్నాను అనమాట. మీకు మొత్తం చూపించలేదు, చూసారు కదా, నేను అక్కడక్కడ ఎలా కలుపుతున్నాను అప్పుడే చూపించాను మీకైతే. చూడండి మటన్ ఇంకా ఉడకాలి, నేను పీసెస్ కూడా ఉడికిందా లేదా, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా గోల్డెన్ కలర్లో అయితే, మరి గోల్డెన్ కూడా కాదండి, కొంచెం రెడ్డిష్గా అయితే వస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నా మటన్ అయితే ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు అయితే ఒకసారి కలిపేసుకొని మంచిగా నీట్గా నేను ఇందులో అయితే ఒక కారం అయితే నాకైతే 6 స్పూన్స్ అయితే పడిందండి. కేజీ మటన్ అయితే ఉండదండి నా మటన్ చెప్తున్నాను అందదా, మనం తినే కారాన్ని బట్టి అయితే నేను వేసుకున్నాను. నాకు 6.5 స్పూన్ అయితే పట్టింది, ఇంకొక స్పూన్ పడితే బాగుంది అనిపించింది. అంటే మేము తినే కారానికి స్పైసీని బట్టి చెప్తున్నాను అనమాట. ఇక మీ ఇష్టం, కారం సాల్ట్ అనేది అది మీ ఇష్టం బట్టి మీరు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏమేమి వేసానంటే కారము, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ అయితే వేసానండి. ఇది ఒక 5-10 మినిట్స్ అయితే మంచిగా అంటే ఆయిల్లోనే కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఇంకా అలా ఒక 5-10 మినిట్స్లో హీట్ అయిపోతే మనకైతే ఇంకా కొంచెం కారం అనేది మంచిగా ఉక్కకనే పడుతుంది అనమాట, కొంచెం టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చూసినప్పుడు కూడా చాలా వీడియోస్ చూశాను, 2-3 వీడియోస్ అయితే చూశాను. అందులో చాలామంది లెమన్ రైస్ వేశారు. నేను వేస్తా అనుకున్నాను, మర్చిపోయాను అనమాట, అసలు గుర్తులేదు నాకు. ఒక ఇంట్లో ఉండే ఒక లెమన్ చెక్క అయితే ఉండే, అసలు వేస్తా అనుకున్నాను, వేయలేదు. ఇక వేయకున్నా సరే కర్రీ అయితే మటన్ పచ్చడి అయితే చాలా బాగుందనమాట. ఇక చెప్పాను కదా మీకు అయితే ధనియాల పిండి అండ్ మసాలా, ఇక్కడ కరివేపాకు అయితే వేసుకున్నాను చివరిలో, అంతే గార్నిష్ కోసమనే వేసుకున్నాను అనుకోండి. ఆ ఆయిల్కి హీట్కి అయితే కరివేపాకు కూడా చాలా మంచిగా వేగిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉందండి, నిజంగా అసలు ఊహించలేదు మటన్ పచ్చడి అయితే ఇంత బాగుంటుందని. అంటే ఎప్పుడు నేను తినలేదు, చికెన్ పచ్చడి చేశాను కానీ మటన్ పచ్చడి అయితే ఎప్పుడు తినలేదు, చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే తక్కువ పడింది నాకైతే, నేను వేసుకున్నాను అనమాట.
మనం సైజ్ చూసుకోవాలి, సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వేడి మీద కొంచెం కూడా తెలియదు, ఒక్కొక్కసారి చల్లారినాక తెలుస్తుంది కదా సాల్ట్ అనేది. అయితే మీ అందాల ఈక్వెంట్ని బట్టి అయితే మీరు వేసుకోవాలని అందుకే చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా ఎమ్మి నా మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు, మమ్మీ ఇంకెంతసేపు అనేసి అయితే వెయిట్ చేసాము. ఆ రోజు అయితే ఇక 8 o'clock 9 యాక్చువల్ మేము 8:30 9 వరకు అయితే లంచ్ చేస్తాము, కానీ 7:30కే లంచ్ చేశాను అనమాట. ఎందుకంటే మటన్ పచ్చడి కోసం అయితే ఇక చూపించాను కదా చూడండి, ఒక బాక్స్లో అయితే స్టోరేజ్ చేశానమాట. చాలా తక్కువ అయింది, కేజీకి అయితే 1/2 kg మటన్ అయిపోయింది అనమాట. అంత తక్కువ అయిపోయింది, ఎందుకంటే ఉడికించి దాన్ని బాయిల్ చేసి హీట్ చేసేసరికి అంత మటన్ అయితే అయిపోయింది, అంత తక్కువ క్వాంటిటీ అవుతుంది కదా అలా అనమాట. ఇక్కడైతే మేము వేడి అన్నంలో మటన్ పచ్చడి వేసుకొని అయితే తినేసాము. ఎమ్మి టేస్టీ అండి, నిజంగా అదిరిపోయింది మటన్ పచ్చడి అయితే. మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అంటే మామూలుగా అయితే ఇంట్లో ఎప్పుడు తెచ్చుకున్నాం, సండే కొంచెమే తెచ్చుకుంటాం కదా. ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు అయితే చాలా మటన్ ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డెఫినెట్గా ఇలా అయితే చేసుకోండి. మటన్ పచ్చడి చాలా బాగుంటుంది. 20 days 15 days అయినా సరే ఉంటుందండి, నిల్వ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా ఉంటుంది, బయట అయినా ఉంటుంది. ఇప్పుడు నేను 2 days అవుతుంది ఈ వీడియో తీసి. 2 days నుంచి నా మటన్ పచ్చడి అయితే బయటనే ఉందండి. అంటే ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేయలేదన్నమాట, బయటనే ఉంది. రోజు నైట్ అయితే ఎమ్మిగా అయితే మేము తింటున్నాను అనమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే మీకు చెప్తుంటే నాకు ఊరిలో వస్తున్నాయి అనమాట, ఇంకా అంత టేస్టీగా ఉంది. నేనని కాదు, మా పిల్లలు కూడా అంతే బాగుందన్నారు, మా హస్బెండ్ కూడా అంతే బాగుందని చెప్పాడు కాబట్టి చెప్తున్నాను అనమాట. నేను కూడా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు కనుక ట్రై చేస్తే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా అయితే ఉంది, జస్ట్ మటన్ పచ్చడి అనే ఒక రెసిపీతో అయితే తీసుకున్నాను ఈ వ్లాగ్ అయితే. జస్ట్ ఆ రోజు అమ్మ వచ్చింది కాబట్టి అమ్మ కూడా ఉంది కదా అనేసి అయితే వీడియో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంతకంటే ఎక్కువ వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి నైట్ అయితే. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కోసం నోటిఫికేషన్ కోసం వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు అయితే రీచ్ అవుతుంది అనమాట. ప్లీజ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.